సమస్యతో బాధపడుతున్నారా? ఇప్పుడు లేజర్ చికిత్సతో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్ లో శాశ్వత పరిష్కారం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, నేను కేశ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరానికి డెడ్ లైన్ విధించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. అలానే పనుల విషయంలో అలసత్వం వహిస్తే కాంట్రాక్టు సంస్థలను బ్లాక్ లిస్ట్ చేయడానికి కూడా ప్రభుత్వం వెనుకాడదని వార్నింగ్ ఇచ్చారు. పుష్కరాల్లోపు పోలవరాన్ని కంప్లీట్ చేయడం ఎంతవరకు సాధ్యం, జరిగినటువంటి రివ్యూల సారాంశం ఏంటి, ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. పోలవరం రాష్ట్రానికి, ముఖ్యంగా అక్కడ ఉత్తరాంధ్ర నుంచి ఇక్కడ రాయలసీమ వరకు చాలా ఇంపార్టెంట్, అది జీవనాడి అనేటువంటి విషయం పదే పదే చెప్తుంది. ఇప్పుడు సీఎం గారు ఓ డెడ్ లైన్ అనౌన్స్ చేశారు మొదటిసారిగా. అంటే గత 5 ఏళ్ల కాలాన్ని పరిశీలించి చూస్తే 2027కి మేము ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేస్తామంటున్నారు. ఎంతవరకు పాసిబిలిటీస్ ఉన్నాయి? నిన్న ఆయన పర్యటన తర్వాత వచ్చినటువంటి డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి? తప్పకుండా అండి. అంటే ఇప్పుడు ఈ కూటమి వచ్చిన తర్వాత ఈ 9 మాసాల్లో దాదాపు 5 సార్లు స్వయంగా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు. ఇతర దేశాల నుంచి ఇంజనీరింగ్ పిలిపించారు. ఎక్కడ లేట్ అవుతుంది, గతంలో ఎందుకు చేయలేకపోయారు అనేది దాని మీద పూర్తి అవగాహన చేసుకున్నారు. అదృష్టం కొద్ది ఏంటంటే అంతకుముందు గత 5 సంవత్సరాల్లో 2 మంత్రులు మారారు, కానీ పోలవరం పూర్తి కాల. ఇప్పుడు మంత్రిగా ఉన్న నిమ్మల రామానాయుడు గారు ఇంకా అదృష్టవశాత్తు అంటే 2 మంత్రులు మారకపోవడం, పనులు కంప్లీట్ కాపాడాలి ఎట్లా చూడాలి అంటే ఆ పనులు అంటే వాళ్ళల్లో అలసత్వం. మేము పూర్తి చేస్తాం అని చెప్పన్నాడు. అనిల్ కుమార్ యాదవ్ గారు వెళ్ళిపోయాడు. తర్వాత అంబటి రాంబాబు గారు అది పూర్తిగా అవగాహన లేకుండానే అర్థం కాలేదని చెప్పేశారు. ఆయన అర్థం కాలేదని చెప్పాడు. ఇకపోతే ఇక్కడ ఇప్పుడు అదృష్టవశాత్తు ఏంటంటే నేను చెప్పింది నిమ్మల రామానాయుడు. ఆయన రేయింబొగలు ప్రతిరోజు రివ్యూలోనే ఉంటాడు ఆయన. ఎందుకంటే కొత్తవేడు దూరంలో పాలకొల్లో ఉంటున్నాడు. ఆయన సమర్థవంతమైన ఎమ్మెల్యేగా, మంత్రిగా పేరు తెచ్చుకున్నాడు. ఆయనకి ఆ శాఖ ఇవ్వటం త్వరితగత పనులు జరుగుతున్నాయని అనుకోవాలి. అదే సమయంలో అధికారుల్లో అలసత్వం ఉంటే నిర్దాక్షిణంగా వాళ్ళు మార్చేసేది ఉంది. అదే విధంగా ఒక జవాబుదారితనం, అకౌంటబిలిటీ లేకపోతే ప్రాజెక్ట్ ఇప్పుడు ఎంతకాలం ఎప్పటి నుంచో అనుకుంటున్నారు కదా, దీనివల్ల లక్షల ఎకరాల సాగులోకి వస్తే 10 ఏళ్ళు గడిచిపోయినాయి. కాబట్టి నిర్వాసిత గ్రామాలకు కూడా మొన్న ఈ మధ్యనే 2700 కోట్లు ఏదో శాంక్షన్ చేసి వాళ్ళతో కూడా మాట్లాడటం జరుగుతుంది. ఒకవైపు పనులు జరుగుతూ ఉన్నాయి. ఏదో ఒకటి డెడ్ లైన్ పెట్టుకోకపోతే మరి ఉపయోగం లేదు కదండి. దశాబ్దం పనే అయిపోయింది. 2025కి ఎట్టి పరిస్థితులు పూర్తి చేస్తానని మొన్న అమిత్ షా గారు చెప్పారు. దానికి కావాల్సిన నిధులు ఎప్పుడు కావాల్సి 1 year ముందరే పెట్టారు డెడ్ లైన్. అదే ఇప్పుడు డెడ్ లైన్ 27 పుష్కరాలు కూడా పెట్టారు. పుష్కరాల కంటే ముందే చేస్తా ఉంటారు. డెఫినెట్గా అది ఒక టైం బౌండ్ అని దేనికైనా ఉండాలండి. ఆ కసితో ఎంప్లాయీస్ చేయాలి. ఆంధ్రలో జీవనాడి మీరు అన్నట్టు, ఆంధ్రలో జీవనాడి పోలవరం. ఇప్పుడు పాపికొండలు ఈ లోపే అందాలు చూసుకునే అవకాశం ఉంటుంది. అది పూర్తి అయిన తర్వాత మనం అది పాపికొండలు మునిగిపోతుంది. ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఏదైనా కానీ మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఆయన త్వరితగతిన చేయాలని అంటాం. కాంట్రాక్టులు కూడా శుతిమెత్తంగా హెచ్చరించడం అనేది ఒక మంచి ఇదిగా మనం చూడాలి. నిన్న పర్యటన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇంకో మాట కూడా చెప్పారు. నిర్వాసిత కాలనీల పట్ల తీసుకోవాల్సినటువంటి చర్యలు, అలానే 6200 కోట్ల రూపాయలు దాదాపుగా మళ్ళీ రిలీజ్ చేస్తాం నిర్వాసిత గ్రామాల్లో కల్పించేటువంటి వసతుల గురించి. ఇప్పటివరకు అసలు పోలవరానికి కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ఖజానా విషయంలో వస్తే కానీ డబ్బులు లేవు, జీరో బ్యాలెన్స్ అనేటువంటి వ్యాఖ్యలు వినబడ్డాయి. ఇప్పుడు ఒకవైపు పోలవరం బ్యాలెన్స్ చేస్తున్నారు, ఇంకోవైపు నుంచి అమరావతి నిర్మిస్తున్నారు. అలానే స్కీమ్స్ కూడా ఏవైతే ఈ పెన్షన్ స్కీమ్స్ కానీ మేజర్ స్కీమ్స్ ఏవైతే హామీలు ఇచ్చారో అవి అమలు చేస్తే వెళ్తున్నారు. ఫైనాన్షియల్ వైబిలిటీ ఎక్కడి నుంచి వస్తుంది అసలు రాష్ట్రానికి? అంటే కరెక్టే మీరు అన్నది. అప్పులమైపోయిన ఆంధ్రప్రదేశ్ 10 లక్షల కోట్లు అప్పుతో ఉంది. ప్రతి ఒక్కరి హెడ్ మీద అప్పే ఉంది. మరి ఈ సిచ్యువేషన్స్ ఎవరొక చోట ఎవరొకళ్ళు బయటపడేయాల్సిన అవసరం ఉన్నది. ఆయనకున్న అనుభవం రీత్యా వచ్చే ఆదాయం ఏంటి, ప్రాధాన్యత క్రమం ఏంటి, దేనికి ఇవ్వాలి? మీరు అన్నట్టు 1వ తారీఖు కల్లా వయోవృద్ధులకి, వీళ్ళకి పెన్షన్స్ అయిపోతే వికలాంగులకి పెన్షన్స్ 1వ తారీఖు ఇస్తున్నారు. ఒకవేళ ఆదివారం వస్తే 30th వేస్తారు. ఇది ఈ 9 మాసాల్లో పర్ఫెక్ట్గా జరిగింది. ఇది ఒక గుడ్ మూవ్గా మనం పరిగణించాలి. అదే సమయంలో ఎంప్లాయీస్కి జీతాలు 20-25 తారీఖు దాకా వచ్చేది కాదు. 5వ తారీఖులోపు జీతాలు వస్తున్నాయి. ఏరియర్స్ కూడా క్లియర్ చేశారు. దశల వారీగా దశ వరకు 6000 కోట్లు నిన్నటితో అయిపోయింది. ఇంకొక దశలో పూర్తి చేస్తాం అంటున్నారు. క్లియర్ చేస్తున్నారు. పాత బకాయిలు క్లియర్ చేస్తున్నారు. అమరావతి పనులకు ఆర్డర్లు ఇచ్చారు. పోలవరంకి డబ్బులు ఇస్తారు. అంటే ఇవన్నీ కూడా ఈ డబ్బులన్నీ ఏంటంటే కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉన్నప్పుడు, రాష్ట్రం కేంద్రం ఒక అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు ఇది సాధ్యమవుతుంది. కేంద్రంతో కయ్యం పెట్టుకుంటే ఉపయోగం లేదు. కాబట్టి గత ప్రభుత్వం కూడా కేంద్రంతో ఫ్రెండ్లీ రిలేషన్ ఉంది కదా. ఏ బిల్లు వచ్చినా చేయెత్తేవాళ్ళు కదా. కానీ ఇప్పుడు ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది సార్? మరి బిల్లు ఎత్తే చేయెత్తే జలజీవన్ మిషన్ ఎందుకు మిగతా పనులన్నీ కూడా ఎందుకు మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తే నడిచే ప్రోగ్రామ్ అవి కూడా ఇవ్వకుండా నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వంలో చాలా
పర్ఫెక్ట్గా ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు. మంత్రులు పని చేస్తారు, ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పని చేస్తారు. కాబట్టి ఎవరి శాఖ వాళ్ళకి పనితీరు మనం చూసాం, ఎట్లా చేస్తారనేది కూడా ఒక మార్కింగ్ కూడా ఇచ్చింది. కానీ ఏదైనా కానివ్వండి, ఇప్పుడు ఆయన కొన్న 4.5 దశాబ్దాల అనుభవం చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఇది అక్కడ సెంట్రల్ నుంచి వీళ్ళు అడిగిందే తదువుగా ఇమీడియట్గా ఇస్తున్నారు. ఎందుకంటే ముందు రాష్ట్రం మనం చూసాం 2014లో మోదీ గారు వచ్చి దీన్ని ఢిల్లీని తలదని రాజధాని చేస్తారని మాట ఇచ్చాడు. అప్పుడు నిలబెట్టుకోవాలి. ఇప్పుడు నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే నిన్న కూడా నేను చూశాను, నేను హైకోర్టుకి వెళ్ళినప్పుడు ఓటేయడానికి వెళ్ళినప్పుడు చూస్తే అసెంబ్లీ బ్యాక్ సైడ్ దాదాపు 200 ఎకరాల పైన పూర్తిగా ఇచ్చేస్తారు. ఒకవైపు రేపు 30వ తారీఖు ఉగాది ఉత్సవాలతో పాటుగా మోదీ గారి పర్యటన కూడా అక్కడే ఉంటుంది. అదే డెఫినెట్గా మోదీ గారు రావాలి. ఏదైతే పనులు ఆగిపోయినాయో ఆయన చేతుల మీదగానే పనులు చేయించాలి. ఇంకా ఆయన ఏమి వాగ్దానాలు ఇస్తాడు, ఏమి రాయితీలు ఇస్తారు. త్వరితగతిన అమరావతి పూర్తి అవడానికి, పోలవరం పూర్తి అవడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తే కదా ఈ వెసులుబాటు. కాబట్టి ప్రాధాన్యత క్రమంలో ఏదైతే ముఖ్యమో అది చేయటంలో ఎక్కడగా అలసత్వం అనేది ఇక్కడ కనపడుతుంది. ఇప్పుడు డెడ్ లైన్ రీచ్ అవడానికి స్కోప్ ఎక్కువ ఉందంటారు. తప్పకుండా. ఎందుకంటే కలెక్టర్స్ 2 రోజులు కాన్ఫరెన్స్, మనం 3వ కలెక్టర్ కాన్ఫరెన్స్ చూసాం. 2 రోజులు కూడా కలెక్టర్ కూడా జవాబుదారితనం, 10 నెలల్లో 3వ కాన్ఫరెన్స్. అంతకుముందు అసలు కలెక్టర్లకు ఒక జవాబుదారితనం, మీకున్న వృత్తి, మీరు నిజాయితీగా పనిచేయండి, ప్రభుత్వ పథకాలను ప్రజల్లో కింద స్థాయిలో తీసుకెళ్లాల్సిన బాధ్యత మీదని చెప్పేసి వాళ్ళకి ఎప్పుడు లేని విధంగా పూర్తి అధికారాలు ఇచ్చారు. అదే సమయంలో మీరు అన్నట్టు పోలవరం నిర్వాసిత గ్రామాలకి ఏదో వాళ్ళతో అభద్రతా భావం తొలగించాల్సిన పని ఉన్నది. సైమల్టేనియస్గా ఇంజనీర్లు పరిహారాలు కూడా దశల వారీగా ఇస్తున్నారు. కాబట్టి వాళ్ళకి డౌట్స్ అన్ని క్లారిఫై అయిపోయింది. కాబట్టి అక్కడ లక్కీగా శ్రీ బాలరాజు అనుకుంటే అక్కడ పోలవరం ఎమ్మెల్యే జనసేన ఎమ్మెల్యే టీడీపీ కూడా సఖ్యతతో ఉండి ముందుకెళ్తే మొత్తం అందరూ ఉన్నారు. ఆల్మోస్ట్ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు నిన్న సభలో. అది కూడా ఒక ఐక్యత రాగం ఉండాలి. ఆ ఐక్యత ఉన్నప్పుడే జనంలో ఇది మంచి వెళ్ళిద్దండి. కూటమి కలిసికట్టుగా పనిచేస్తుంది. వీళ్ళు మా కోసం గత ప్రభుత్వం చేయలేదు, వీళ్ళు చేస్తున్నారు. 2027 కల్లా పూర్తి ఆయన అన్నాడంటే చేస్తాడనేది నమ్మకం చంద్రబాబు నాయుడు గారికి. ఆ మాట కట్టుబడి ఉంటారనేది ప్రజలకు కూడా ఉంది. మరి అది ఏ విధంగా వీళ్ళు కింద స్థాయి, క్షేత్రస్థాయిలో వాళ్ళ యొక్క కాంట్రాక్టర్లు కావచ్చు, లేకపోతే ఉద్యోగులు కావచ్చు, వీళ్ళు ఏ విధంగా సహకరిస్తారో, ఏ విధంగా పూర్తి చేస్తారో కూడా మనం చూడాలి. డెఫినెట్గా పూర్తి అవుద్దని మనం అనుకోవాలి. రైట్. థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు. ఇది ఒకవైపు నుంచి పోలవరంకి డెడ్ లైన్స్ విధిస్తుంటే ఆర్థికంగా ఎలాంటి సమస్యలు రాకుండా ప్రణాళిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పావులు కదుపుతుంది. పోలవరం కంప్లీట్ చేయడమే లక్ష్యంగా 2027లో పూర్తి స్థాయిలో ప్రాజెక్టు పూర్తి చేయడంతో పాటు బనకచెర్ల గోదావరి ప్రాజెక్టు పైన కూడా ఫోకస్ పెడతామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి వేగాన్ని బట్టి చూస్తే కనుక ఇది ఖచ్చితంగా సాకారం అయ్యేటువంటి అంశంగానే చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.